నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. నందూస్ వరల్డ్ కాంట్రవర్సీలో ఒక పెద్ద ట్విస్ట్ చోటు చేసుకోబోతుంది. నందు వాళ్ళ మామ మోహన్ రావు పైన ఆల్రెడీ నోటీసులు జారీ చేశారు. సోమవారం రోజు అతన్ని ఇబ్రహీంపట్నం పోలీసులు విచారించడానికి పిలిచారు. నిజంగా ఈ వార్త చెప్పాలంటే నాకు చాలా బాధగా ఉంది. జస్ట్ మోహన్ రావు గారి పైనే కాదు, ఈ రోజు నందన వాళ్ళ అమ్మగారు, అలాగే ఇక్కడ మనం చూసుకుంటే మధుకర్ వాళ్ళ అమ్మగారు కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు. ఆ కంపెనీ డెస్టినీ కన్సల్టెన్సీ అనేది ఏదైతే ఉందో, ఆ కంపెనీ ఇండియాలో ఈ గుంటూరులో పెట్టిన కంపెనీకి వీళ్ళు డైరెక్టర్స్గా ఉన్నారు. ఆ పాపానికి ఇలాంటి వయసులో వీళ్ళు ఈ స్థితిలోకి ఈరోజు పోలీసుల దగ్గర కూర్చుని ఇన్వెస్టిగేషన్ అటెండ్ అవుతున్నారు. ఆయన్ని ఇదివరకు ఇన్వెస్టిగేషన్కి రమ్మన్నా ఆయన రాలేను, నాకు నడునొప్పి ఉందని చెప్తున్నారంటే పాపం నిజంగా ఇది ఒక బాధాకరమైన సన్నివేశం. పిల్లలేమో ఇష్టం వచ్చినట్టు కన్సల్టెన్సీ పేర్లతో మోసాలు, అక్రమాలు, స్కాములు చేయటం, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయిన వెంటనే వాళ్ళేదో మంచోళ్ళని మనం నమ్మేయటం, వాళ్ళ దెబ్బకి యూకేలో మీకు జాబ్స్ ఇప్పిస్తాం, వీసాలు ఇప్పిస్తాం అని చెప్పి ఇమిగ్రేషన్ లెటర్స్ని కూడా ఫోర్స్ చేసి ఆఖరికి పాకిస్తాన్ని మనం దెబ్బతీయలేకపోయాం, కానీ ఆ కంపెనీ నీళ్ళు దెబ్బతీసేసి కర్ణాటక అవనండి, తెలంగాణ అవనండి, ఆంధ్రప్రదేశ్లో అవనండి పుంకాలుగా కేసులు బయటకు వస్తున్నా కూడా ఎక్కడ చీమ కూడా కుట్టనట్టు ఆఖరికి వాళ్ళ ఫాదర్ ఇన్వెస్టిగేషన్కి వెళ్తున్నా సోకాల్డ్ మధుకర్ వీడియోస్ చూస్తే నాకు కంపరంగా అనిపిస్తుంది. మొన్న వాళ్ళ ఇంట్లో శుభ్రంగా సెలబ్రేషన్ వీడియోస్ పెట్టేస్తున్నారు వాళ్ళు ఫేస్బుక్లో. ఎక్కడ కింద కమెంట్స్ తిడుతున్నారండి పట్టుకుని అందరూ. వాళ్ళు పెట్టే వీడియోస్కి కొన్ని కమెంట్స్ ఆఫ్ పెడుతున్నారు. ఫేస్బుక్లో చూసా నేను, తిడుతున్నారు లిటరలీ. అయినా కూడా ఏ మాత్రం చలించకుండా తగ్గేదేలే అనుకుని కూర్చున్నారు వీళ్ళు. ఆఖరికి ఈ కేసులో కొత్త ట్విస్ట్ ఏంటంటే, కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో ఐ థింక్ శివ గారు అనుకుంటా, ఆయన మాకు ఇదంతా వద్దండి బాబు, మా డబ్బులు మాకు ఇప్పించేసేయండి సరిపోతుంది. పెద్ద ఆయన మోహన్ రావు గారు మొహం చూసి మీకే సంబంధం లేదు, మీరు ఇలా రావాల్సి వస్తుంది, పోతే పోయింది, మాకు డబ్బులు ఇప్పించండి అంటే దానికి కూడా ఇవ్వట్లేదు వాళ్ళు ఎవరు. సమాధానం కూడా ఇవ్వని ఈ నందూస్ కపుల్. ఏమంటే ఈరోజు మొత్తం సోషల్ మీడియాలో ట్రయల్ అయిపోతుంది కదా, ప్రతి ఒక్కరికి వీళ్ళ గురించి డిస్కషన్ అయిపోతుంది కదా. వీళ్ళు తగ్గకుండా వీళ్ళకి ఆఖరికి బ్లూ నోటీస్ అనేది ఏంటి, ఇంటర్పోల్ ఇస్తుంది. అంటే ఏంటి, ఇట్స్ నాట్ ఎన్ అరెస్ట్ అండి, వాళ్ళ మానిటరింగ్ చేస్తూ ఉంటారు వాళ్ళ మూవ్మెంట్ మొత్తాన్ని. సో బ్లూ నోటీస్ అనేది ఇట్స్ నో ఎన్ అరెస్ట్ నోటీస్. వాళ్ళ మూవ్మెంట్ని మానిటర్ చేయడానికి ఇంటర్పోల్తో బ్లూ నోటీస్ ఇప్పించుకునే స్టేజ్ దాకా వెళ్తున్నారు వీళ్ళు. ఇది కాకుండా యూకేలో వీళ్ళపైన పలు కేసులు నమోదవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ వాళ్ళు మాత్రం శుభ్రంగా కూర్చుని వీడియోలు చేసుకుంటూ బిట్టు చంటూ డిట్టు అనుకుంటా శుభ్రంగా తిరుగుతున్నారు తప్ప మేమేం తిన్నాం, మీరేం తిన్నారు, మేమేం కక్కామన్న వీడియోలు ఎక్కడ ఆగకుండా సిగ్గుసరం లేకుండా చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ పరిస్థితి చూస్తే మాత్రం ఇదా, ఏదో పీక్ కడతారు మా పిల్లలు, అక్కడ యూకేలో ఉన్నారు, అమెరికాలో ఉన్నారని గొప్పలు చెప్పుకుంటూ పాపం ఈరోజు శేష జీవితంలో నడువు నొప్పితో బాధపడుతున్న మోహన్ రావు గారి పరిస్థితి జైలు చుట్టూ తిరగటం, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగటం, నెక్స్ట్ టైం మళ్ళీ ఆయన ఇన్వెస్టిగేషన్ పిలవటం, ఆయన పేరు ఈరోజు రాష్ట్రం అంతటా అందరూ పలకటం నాకు చాలా బాధాకరంగా ఉంది. నేను అందుకే ఆయన పేరు ఉంది కాబట్టి నేను ఇన్ని రోజు షోస్ చేయడం ఆపేసా. ఇంకా బాధ ఏంటంటే దీంట్లో అన్యపుణ్యం అయినా కానీ వీళ్ళ మదర్ పేర్లు కూడా పెట్టేస్తారు డైరెక్టర్ల కింద పేర్లు. కంప్లైంట్ పడగానే ముందు వీళ్ళు హుష్పటాక్, అది మా కంపెనీ కాదు. మేము మీ మదర్ ఫాదర్ ఉన్నప్పుడు కంపెనీ మీది కాక ఎవరిది అవుతుంది? రెండు పక్కల అమ్మల్ని ఇన్వాల్వ్ చేసేస్తారు, వాళ్ళ నాన్నగారిని ఇన్వాల్వ్ చేసేస్తారు. అత్త మామలు అమ్మల మీద ప్రేమలు ఏమాత్రం ఉన్నా తిరిగి ఇండియాకు రావాలి, వచ్చి ఫేస్ చేయాలి, లేకపోతే ఆ ఇష్యూలన్నీ క్లోజ్ చేసి డబ్బులు సెటిల్ చేయాలి. చాలామంది బయటకు వచ్చి కూడా చెప్పలేరు స్కామ్కి గురయ్యారని చెప్పి, కంప్లైంట్లు ఇవ్వలేరు. ఎందుకంటే వీళ్ళు ఇచ్చే దొంగ సర్టిఫికేట్లు ఆశపడి మేము అక్కడ యూకేకి సెటిల్ అవుదాం అనుకున్న వాళ్ళకి నెక్స్ట్ టైం పర్మనెంట్గా యూకే డోర్లు మూసుకుపోతాయి. ఇలా ఎంతమంది ఇంకేమనంటే మా కిచెన్ పైన దాడి, మా పైన దాడి, ఫర్గెట్ అబౌట్ యువర్ బిజినెస్, నో వన్ వాంట్స్ టు నో అబౌట్ యువర్ బిజినెస్. ఈ రోజు ఆఖరికి వాళ్ళ పేరెంట్స్ పోలీస్ స్టేషన్ మెట్లకి విచారణ హాజరవుతున్నా కూడా నో మూమెంట్ ఎట్ ఆల్. ఫ్రైడే రోజు ఇచ్చారండి నోటీసు. ఆయన పాప నడునొప్పితో బాధపడతా సోమవారం రోజు అటెండ్ అయ్యారు. ఈరోజు మంగళవారం మనం షో చేస్తున్నాం. ఆలోచించండి, ఇదా కీర్తి తీసుకురావడం కుటుంబాలకి? ఎక్కడో సప్త సముద్రాల అవతల నా పిల్లల పేరు తీసుకొస్తారు. ఇప్పుడు చెప్తుంది కదండి, మేము చాలా కష్టపడి వచ్చాం కుటుంబం అని. ఇదా చివరికి కష్టం? అదేమైనా ఫేక్ కంప్లైంటా? మీ హస్బెండ్ వాయిస్ లేదా రికార్డింగ్స్లో? డబ్బులు తీసుకోలేదా? తిరిగి 2 లక్షలు ఇవ్వడం ఏంటి అసలు? కర్ణాటకలో ఉన్న కేసు పరిస్థితి ఏంటి? అసలు ఏం జరుగుతుంది? అందరూ వదిలేస్తారు. వాళ్ళు ఏమనుకుంటారంటే పర్లేదు, ఒక 5-6 నెలలు పోయిన తర్వాత ఇప్పుడు తుని మిస్సింగ్ కేసు వచ్చింది, దాని ముందు మంగ్లీ అయింది, నేను మరో మంగ్లీ అయిపోతాలే, నన్ను ఎవరు పట్టించుకుంటారు, సోషల్ మీడియాలో బతకాల్సిందని నేను మళ్ళీ ఇంకోసారి ఏరిపప్పలు చేయడం జనాలు ఈజీ, నాకు పోతే పోయింది, ఆ హవాలో కొట్టుకుపోద్ది నా కేసు కూడా అని చెప్పి ఒక థిక్ స్కిన్ యాటిట్యూడ్స్ ఇవన్నీ. ఇంకేమనంటే అడ్వకేట్తో వీడియో, మా పైన వీడియోలు చేసిన వాళ్ళందరిపైన కేసులు. ముందు నీ కేసుకు నువ్వు ఆన్సర్ చేయలేవు కానీ మిగతా అందరి మీద డిఫమేషన్ కేసులు పెడతా ఉంటా. అర్థం ఉందా అసలు? ఎవరైనా బాధితులు అనేవాడు బయటకు వస్తేనే కదా 10 మంది మాట్లాడతారు.
పోలీస్ స్టేషన్ విచారణకు ఊరికే పిలుస్తారా మీ పైన కేసులు లేకపోతే? ఏ రకంగా డిఫమేషన్ సూట్ వేస్తారు అందరిపైన? ఇలా మాట్లాడుతున్న నందు కపుల్స్కి వాళ్ళని చూసి ఏదో మంచోళ్ళు అనుకుని డబ్బులు పెట్టి చాలా వరకు 90% మంది బయటకు రాలేక ఎక్కడ యూకేలో అడుగు పెట్టలేమన్న భయంతో వీళ్ళకి తలోంచి కుక్కిన పెయిన్లా పడున్నారు చూడండి. నిజంగా ఇంకోసారి ఇలాంటి నమ్మితే ఇలాగే ఉంటుంది. సొంత వాళ్ళ అమ్మా నాన్నలే కాపాడుకోలేని వీళ్ళు ఆదర్శనీయమైన జంట కష్టాల గురించి చెప్తారా? ఏమాత్రం చలనం ఉన్నా కనీసం వీడియోలన్నా ఆపాలండి ఎవరన్నా. ఎక్కడా వాళ్ళ పోస్టింగ్ సాగవు, ఎక్కడా నిస్సిగ్గుగా పోస్టింగ్ సాగవు, పబ్లిసిటీ ఆపరు. ఏదో మానిటైజేషన్ తగ్గిపోతుంది, మాకు జీవితంలో మళ్ళీ మాకు వచ్చిన ఫేమ్ కరిగిపోతుంది అనే లెవెల్లో వీళ్ళ బిహేవియర్ ఉంది చూడండి. నాకు అసలు ససేమని నచ్చలేదు. సో మీరందరూ చెప్పండి, వాళ్ళ మదర్ పేర్లు ఇన్వాల్వ్ అయినాయి. మోహన్ రావు గారు ఆఖరికి మధుకర్ వాళ్ళ నాన్నని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చొని ఇన్వెస్టిగేట్ చేస్తారు ముసలాయిన్ని. అయినా కదిలిరాని ఇలాంటి పిల్లల్ని గురించి మీరేమంటారో ఖచ్చితంగా కమెంట్స్లో మీ ఒపీనియన్ రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.